హాయ్ అండి. ఎవరికైనా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా! అది బాధ అయినా కావచ్చు, లేకపోతే సంతోషమైన విషయమైనా కావచ్చు. కానీ నా లైఫ్‌లో ఒక బాధ, ఒక నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది, అది నా వల్లే జరిగింది అనే ఒక బాధ నాకు అది ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అయితే మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే మన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటే తీరిద్ది. కొంచెం రిలీఫ్ ఇస్తది. అందుకని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ టైటిల్ కూడా చూసే ఉంటారు. ఒక నిజం చెప్పటం వల్ల ఒక మనిషి ప్రాణం పోయిందనేసి టైటిల్ పెట్టాను కదా! అది చూసి మీరు ఓపెన్ చేసి ఉంటారు. నిజమే. నేను ఒక నిజాన్ని చూసినట్టు చెప్పటం వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. ఆ సంఘటన జరిగి ఒక 11 ఇయర్స్ అయింది. అది ఇప్పటికి నేను మర్చిపోను. నాకు ఎప్పుడు అది గుర్తుండిపోతుంది, నా వల్ల ఒక మనిషి చనిపోయాడు అనేసి. అది మీతో చెప్పుకుందామనేసి ఈ వీడియో తీస్తున్నాను. అది అది నాది తప్పు కాదు, నాకు తెలుసు నేను చేసింది తప్పు కాదు అని. కానీ ఒక మనిషి ప్రాణం పోయిందనేది బాధ. అసలు ఏం జరిగిందంటే ఒక 11 ఇయర్స్ క్రితము మేము నాకు అప్పుడు ఇంకా పిల్లలు ఇంకా పుట్టలేదు. 11 ఇయర్స్ క్రితము అసలు ఎంత ఫీల్ అయ్యేదానంటే, అసలు ఆ చనిపోయిన మనిషి మళ్ళీ నాకు పుడితే పోండు, నేను వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తానని చెప్పి మా వారితో ఏడ్చేసేదాన్ని. అంత బాధపడేదాన్ని. అది సంఘటన ఈరోజు ఎందుకునో మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. సరే, 11 ఇయర్స్ క్రితం ఏం జరిగిందంటే, బుధవారము ఆఫ్టర్నూన్ 3 o'clockకి నేను ఆరిన బట్టలు తీస్తూ వాష్ ఏరియాలో ఉండి బట్టలు తీస్తున్నా. అంతలోకి మన ఇంటి పక్కన, అంటే మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఆ సెకండ్ ఫ్లోర్ పక్కన ఒక సౌండ్, అంటే తలుపు తీసిన సౌండ్ పెద్దగా వినపడింది. ఏంటా అని ఇలా వంగి చూశాను. వంగి చూసేలకే ఒక అబ్బాయి, నాకు తెలిసి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, కొంచెం పెద్ద అతనే. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే హడావుడిగా ఇంటి లోపల నుంచి బయటకు వస్తూ పింక్ కలరు షర్ట్ వేసుకున్నాడు, బ్లూ జీన్స్ వేసుకున్నాడు, స్పెట్స్ పెట్టుకున్నాడు. కూలింగ్ గ్లాస్ కాదు, నార్మల్గా స్పెట్స్ ఉంటాయి కదా, అది పెట్టుకున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తు, నా వల్ల జరిగింది కాబట్టి. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే లోపల నుంచి వస్తున్నాడు, ఒక ల్యాప్టాప్ని తీసుకొని వస్తున్నాడు. ఆ ల్యాప్టాప్ని ఏంటంటే షర్ట్ లోపలేలాగా పెట్టేసి హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. నాకు ఎందుకు గుర్తు పెట్టుకున్నానంటే వెంటనే అది ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నాడు, వర్షం కూడా వచ్చేటట్లేదు, ఎందుకు ఆ షర్ట్ని లోపల పెట్టేసుకున్నాడు ల్యాప్టాప్ అనేసి, సరే నేను అంత పట్టించుకోకుండా ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతే ఇంకా బట్టలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను కదా, ఆరిన బట్టలు మట్టి తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. ఇంకొక 1 అవర్, అది 3 o'clockకి జరిగింది. ఇంకొక 1 అవర్ అయిన తర్వాత బయట మళ్ళీ ఏదో పని ఉండి బయట అట్లా వాష్ ఏరియాలోకి వస్తే ఒక ముగ్గురు ఉన్నారేమో, మగ పిల్లలు మాట్లాడుకుంటున్నారు. డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ దగ్గర. ఏంటి అంటే, అయ్యో మా అమ్మ మొన్ననే డబ్బులు ఇచ్చిందిరా, చాలా కష్టపడి తీసుకున్నాను ఆ ల్యాప్టాప్ని, ఎంత అనేసి చాలా, అది ఇంకా డిస్కషన్ ల్యాప్టాప్ గురించి అయితే జరుగుతుంది. నేనేమన్నానంటే వాళ్ళని, ఏమైంది బాబు అని నేను అడిగా. అక్క ఇలాగా ల్యాప్టాప్ ఇంట్లో నుంచి ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, మా ల్యాప్టాప్ పోయింది అని అన్నారు. ఇంకా నేను వెంటనే ఏం చెప్పానంటే, నాకు అనిపిస్తుంది కదా, అయ్యో నేను చూశాను కదా, బాబు ఎవరిది ల్యాప్టాప్ అంటే నాదేనక్క, బ్లూ కలర్ది అన్నాడు. అవును, ఒక అబ్బాయి పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు, ఇప్పుడు అంటే ఒక 1 అవర్ అయింది, అబ్బాయి ఇంట్లో నుంచి తీసుకొని వస్తున్నాడు అంటే, నువ్వు చూసావక్క అంటే, నేను చూశానమ్మా, ఆ అబ్బాయి తీసుకొస్తున్నాడు, నేనంతా ఇంకా పట్టించుకోలేదంటే, అయ్యో మా ఫ్రెండేనక్క అనేసి, మా ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అనేసి, ఇంకా ఒక 15 minutes అయ్యాక అబ్బాయిని తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ. ఆ అబ్బాయి వాళ్ళ డాడీ, అదే ల్యాప్టాప్ తీసుకున్న అబ్బాయి వాళ్ళ డాడీ, ఆ అబ్బాయి, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ నన్ను పిలిచారు. నాకు భయం వేస్తుంది, చెప్పాలా వద్దా అనేసి. సరే ఏమో, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఆ ల్యాప్టాప్ వాళ్ళ అమ్మ ఎంత డబ్బులు పెట్టి బ్యాచిలర్స్ అంటే అంతే కదా, కష్టపడి చదువుకుంటూ ఇక్కడ ఉంటూ ఎన్నో డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ పంపిస్తూ ఉంటారు.
ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే చూసిందే చెప్పాను. ఈ బాబే అని చెప్పాను, ఈ అబ్బాయే అని చెప్పాను వాళ్ళకి. వాళ్ళ ఫాదర్ కూడా అడిగాడు, అమ్మ ఈ అబ్బాయేనా అంటే, అవును అంకుల్ ఈ అబ్బాయే అంటే, అక్క నేను కాదు అన్నాడు. బాబు నువ్వు తీసుకెళ్తే నేను చూశాను అన్నాను, ఇంక వచ్చేసాను కదా అంతే. అక్క నేను పైనుంచే మాట్లాడాను, ఇంకో లోపలికి వచ్చేసాను. ఇంకా తర్వాత ఇంకా ఏం జరిగిందో తెలీదు. అంటే అది బుధవారం జరిగింది. నెక్స్ట్ డే గురువారం ఈవినింగు నేను గుడికి వెళ్తున్నా వేరే ఆంటీ తోటి కలిసి. గుడికి వెళ్తుంటే అక్కడ అదే వెళ్తుంది, పూజ జరుగుతుంది. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. పాపం అబ్బాయి వెళ్తున్నాడు అనేసి మా పక్కన ఆంటీ అదే అబ్బాయిని తీసుకొని వెళ్తున్నారని చెప్పింది. ఇంకా నేను తర్వాత అది కూడా పట్టించుకోలేదు. గురువారం నైట్ గుడికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మా అమ్మ మా అక్క వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అమ్మ ఎక్కువగా అంది, ఎందుకమ్మా నీకు వాళ్ళు చెప్పావు ఆ అబ్బాయి ఏమైనా ఖర్చు పెట్టుకుంటాడేమో అనేసి. నేనేమో సింగిల్గా ఉండేదాన్ని, మంచం కింద అలా చూసుకుంటా ఉండేదాన్ని. ఏమో ఎవరు వస్తున్నారో ఏంటో అని అదే భయంతో ఉండేదాన్ని. ఇంకా నాకు తెలిసి సండే అనుకుంటా, ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది. ఇంకా వెనకాల అదే మన పక్కన బ్యాచిలర్స్ని ఒక అబ్బాయిని అడిగాను, బాబు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే, అక్క ఆ రోజు ఆ అబ్బాయి చనిపోయాడు సూసైడ్ చేసుకొని అనే లెక్క. ఇంకా అసలు ఫుల్ షాకు. ఇంకా అసలు నేను ఏం ఏం మాట్లాడాలో అర్థం కాలేకపోయింది. ఎలా జరిగింది బాబు అంటే, ఇంకా అబ్బాయి వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు లేరు, ఆ రోజు ఈవినింగే చనిపోయాడు పాపం అని చెప్తే, ఇంక నేను అప్పటి నుంచి అసలు ఎంత ఫీల్ అయ్యేదానంటే, అయ్యో నా నా వల్ల నేను చెప్పటం వల్ల ఒక అబ్బాయి ఇలా అయిపోయాడు అనేసి చాలా బాధపడేదాన్ని. ఆ ఇంటి ఓనర్ ఆంటీ కూడా అనేది నన్ను, అమ్మ నువ్వు అంత బాధపడ మాకు. ఆ అబ్బాయి అంటే వాళ్ళందరికీ తెలుసు, ఆ అబ్బాయి ఇలాగే ఇంట్లోవి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంట్లోవి కూడా సామాన్లు తీసుకెళ్ళి అమ్మేయటం వల్ల వాళ్ళు ఆల్రెడీ అమ్మ నాన్న ఇద్దరు ఆ అబ్బాయికి చెప్పాను నువ్వు ఇలాంటివి చెయ్యొద్దు అనేసి. ఏ డబ్బులు అవసరమయ్యో మరి ఆ అబ్బాయి మాత్రం అలా చేసేవాడు. పాపం ఇంకా అబ్బాయి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. సరే ఏదైనా కానీ నా వల్ల ఇలా జరిగిందనేసి చాలా ఫీల్ అయిపోయేదాన్ని. అదేంటంటే చెప్పుకుంటే బాధ. అసలు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. ఇంకా మన మన ఇంటికి 2 ఇల్లుల తర్వాత వాళ్ళ ఇల్లు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా డీటెయిల్స్ కనుక్కుంటూ ఉండేదాన్ని, వాళ్ళు ఎవరు, వాళ్ళ అమ్మ ఎక్కడ అంటే ఏంటి, ఎంతమంది పిల్లలని ఇలా అందరినీ కనుక్కుంటూ ఉండేదాన్ని. కానీ నేను ఇది ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. అక్కడ ఇల్లులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఆడవాళ్ళు మాట్లాడినా ఇలా అబ్బాయి చనిపోయాడు, ఆ ఇంట్లో ఏదో ప్రేయర్ చేపిస్తున్నారు, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు లేరు అనేసి చాలా భయం వేసేది నాకు అసలుకి. నాకు కూడా భయం వేసేది, అయ్యో నా వల్ల అబ్బాయి చనిపోయాడు అనేసి. ఆ భయంలో ఉండేదాన్ని. ఇంకెవరికి చెప్పేదాన్ని కాదు ఆ అబ్బాయి ఇలా నేను చెప్పేదాన్ని కాదు. నేనే చెప్పాను, నేనే చూశాను అని అది డిస్కషన్ చేసేదాన్ని కాదు. నాకు అప్పుడు అనిపించేది నేను చేసింది తప్పు అనిపించేది. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను మీతో అంటే చేసింది తప్పు కాదు. నేను చేసింది తప్పు కాదు. అప్పుడు అలా ఉండేది నాకు. తప్పు అనిపించి ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. అందులో ఒక ప్రాణం కదా. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నానంటే నా 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 వల్ల ఇలా జరిగింది అన్న ఒక బాధ నేను షేర్ చేసుకోగలుగుతున్నాను మీతోటి. అలా అలా జరిగిపోయినాయి. ఆ అబ్బాయి విషయాన్ని మాత్రం నేను అస్సలు మర్చిపోలేను. ఆ ఫ్యామిలీ ఆమెకి 2 కొడుకులు అంట పాపం. అదే ఈ అబ్బాయి ఏమో రెండో అబ్బాయి. పెద్ద అబ్బాయి ఫారెన్లో చదువుకుంటున్నారని అప్పుడు అన్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ డీటెయిల్స్ కనీసం అబ్బాయి పేరు కానీ ఏమి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు అసలు ఏం తెలియదు. ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళ మమ్మీకి చెప్దాం అన్నా కూడా భయం. నువ్వేనా, ఎవరైనా ఊరుకోరు కదా, నువ్వేనా నిజం చెప్పింది అనేసి. కానీ ఆ అబ్బాయిని మాత్రం పాపం ఆ అబ్బాయికి అలవాటు ఇలా ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న కూడా గట్టిగానే అన్నారంట, నువ్వు ఇలాంటి పనులు ఇంకా చెయ్యొద్దు అనేసి. వాళ్ళు ఏదో మ్యారేజ్కి వెళ్తే ఇంకా ఈ అబ్బాయి పని చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్బాయి పాపం యాక్సిడెంట్లో పోయారని ఫ్యామిలీ అలా చెప్పుకున్నారు. అది జరిగింది. కొన్ని మనం చెప్పుకుంటే మనసులో కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇలాంటివి మర్చిపోలేము. షేర్ చేసుకుంటే కొద్దిగా బాగా తీరిద్దని వీడియో తీస్తాను. బాయ్.